రఘురామకృష్ణరాజు తెలుగు ప్రజలకు గత 5-6 ఏళ్లుగా పరిచయం ఉన్న పేరు. జగన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించి విపక్ష పార్టీల కంటే ముందే బజారుకి ఇచ్చిన నాయకుడు. రోజువారీ రచ్చబండ నిర్వహించి వైసీపీ తప్పిదాలను ఎండగట్టిన నేత. ప్రభుత్వం మారుతోన్న క్రమంలో ఆయనకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కూడా పెద్ద రచ్చే జరిగింది. చివరకు ఉండి నియోజకవర్గాన్ని కేటాయించి డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కట్టబెట్టారు. రఘురామ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరు వర్గాలు ఎదురుపడితే పళ్ళు కొరుక్కుంటారని చెబుతారు. అదంతా నిజమేనా? ఇప్పుడు ఏం జరుగుతోందన్నది పెద్ద ప్రశ్నే. ఇటీవలి కాలంలో రఘురామ తీరు కొంచెం మారి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తాడేపల్లిలోని విజయసాయిరెడ్డి విల్లాను రఘురామ అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. ఎక్కడా ఇల్లే లేనట్లుగా రఘురామ అక్కడే అద్దెకు ఎందుకుంటున్నారన్నది $1 మిలియన్ ప్రశ్నే అవుతుంది. చుట్టుపక్కల చాలా మంది వైసీపీ నేతల ఇల్లు కూడా ఉన్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా అయిన ఒక రాజ్యసభ సభ్యుడిని రఘురామ తరచూ తన ఇంటికి భోజనానికి రమ్మని వేధిస్తున్నారట. గోదావరి నుంచి చేపలు తెప్పించాను, స్పెషల్గా బిర్యానీ రెడీ చేయిస్తున్నాను, సరదాగా ఒకరోజు భోజనానికి రావచ్చు కదా పెద్ద మనిషి గారు అని ఆయన్ను కనిపించినప్పుడల్లా అడుగుతున్నారట. మేమేంటి నీ ఇంటికి భోజనానికి రావడం ఏంటని గట్టిగా మాట్లాడలేక ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా వీలైనప్పుడు వస్తానని ఆ పెద్ద మనిషి తప్పించుకుంటున్నారట. బజారులో వైసీపీ నేతలు కనిపిస్తే RRR వెంటబడి మరీ పలుకరిస్తున్నారట. క్షేమ సమాచారాలు వాకబు చేస్తున్నారట. గతంలో సంఘటనలేవి గుర్తులేనట్లుగా అమాయక ఫోజు పెడుతున్నారట. రఘురామ తీరుపై వైసీపీలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం తమను చూస్తే మొహం తిప్పుకునిపోయిన RRR ఇప్పుడు వెంటబడి మాట్లాడడం ఏంటని అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. కూటమి తరపున గేమ్ ప్లాన్ ఏమైనా ఉంటే దాన్ని రఘురామ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో కలుగుతున్నాయి. భోజనానికి పిలిచినప్పుడు తామేమైనా రెచ్చిపోయి తప్పుగా మాట్లాడితే రికార్డింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారా అని కూడా వైసీపీ బ్యాచ్ అనుమానిస్తోంది. నిత్య అసంతృప్తివాది అయిన RRR ప్రస్తుతం టీడీపీపై కోపంతో మళ్లీ జగన్ పంచన చేరేందుకు వ్యూహం పన్నుతున్నారా అని కూడా వైసీపీ వర్గాలకు అనుమానాలు కలుగుతున్నాయి. అయినా సరే ఆయన ట్రాక్ రికార్డు తమకు అనుకూలంగా లేనందున దూరం పెట్టాలనే నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. నువ్వికనైనా మమ్మల్ని వదిలేయరా స్వామి అని వైసీపీ జనం రఘురామతో అంటున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం. ఒకటి మాత్రం నిజం, రఘురామను ఇప్పుడు ఏ పార్టీ విశ్వసించలేకపోతోంది. అసెంబ్లీలో జగన్ మీద సెటైర్లు వేస్తూనే మళ్లీ పీచే ముడ్ అనే పరిస్థితికి వచ్చారని టీడీపీలో ఒక వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రఘురామను కాస్త కనిపెట్టి ఉండాల్సిందేనని టీడీపీకి చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. అదే టైంలో జర భద్రంగా ఉందామురా బాబు అని వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి. బీజేపీ ఆయన్ను ఎప్పుడో దూరం పెట్టింది. జనసేన ఎలాగూ దగ్గరికి రానివ్వదు. దాంతో ఇప్పుడు రఘురామ కొంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.